72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలంతా మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అందాల భామలు హైదరాబాద్ నగరానికి చేరుకొని పోటీకి సన్నద్ధమవుతున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టైటిల్తో లైఫ్ సెటిల్ అవ్వచ్చు. అంతేకాదు సినిమా రంగంలో అవకాశాలు దక్కడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణాలు కూడా చేయవచ్చు. 1951లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు కాలక్రమేణా నూతన రూపాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు కేవలం రూపంతోనే పరిమితమైన ఈ పోటీ ఇప్పుడు బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే ధ్యేయంతో సామాజిక బాధ్యతను కూడా కలుపుకొని ముందుకు సాగుతుంది. ఈ పోటీలో విజయం సాధించడం ఒక వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు కూడా. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు ఇప్పుడు సినిమా రంగంలో గొప్పగా రాణిస్తున్నారు. కోట్లకు పడగలితే సినిమా రంగాన్ని శాసిస్తున్నారు. మన ఇండియా తరపున ఈ టైటిల్ గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన అందగత్తెకు అక్షరాల $1 మిలియన్ అందిస్తారు. మన ఇండియన్ కరెన్సీలో 8.5 కోట్ల రూపాయలకు పైగానే. సగటు భారతీయుడు జీవితాంతం ఒక ఉన్నతోద్యోగం చేస్తే వచ్చే జీతం అది. డబ్బుతో పాటు వచ్చే పేరు ప్రతిష్టలు టైటిల్ విన్నర్కి ఎక్స్ట్రా బోనస్. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా ప్రయాణాలు, ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల ఒప్పందాలు మరియు వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉంటాయి. విజేతకు తగిన ఆవాసం, భద్రత, ప్రొఫెషనల్ ట్రైనింగ్ వంటి ఎన్నో వసతులు కూడా మిస్ వరల్డ్ సంస్థ ద్వారా లభిస్తాయి. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆ విజేత బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే కార్యక్రమం మీద మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరపున ప్రపంచ రాయబారిగా ఏడాది పాటు ముఖ్య పాత్రను పోషిస్తారు. ఆమె చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఏడాది వరకు ఆమె ఏ దేశంలో ఉంటుందో కూడా చెప్పడం కష్టమే. దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచమంతా తిరుగుతారు. అలా తిరిగినందుకు ప్రతి రూపాయి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ లేదా స్పాన్సర్లు పెట్టుకుంటారు. మిస్ వరల్డ్ విజేతల తలపై ప్రతిష్టాత్మకంగా తొడిగే కిరీటం ఒక వస్తువు మాత్రమే కాదు, అది విజేతకు మించిన గుర్తింపు, గౌరవం, ప్రపంచం ముందు ఆమెను చాటే ప్రతీక. కళ్ళు చెదిరే ఈ కిరీటాన్ని చూసి ఆశ్చర్యపోయేవారుండరు. కిరీటం మధ్యలో నీలిరంగు భూగోళం ఉంటుంది. దాని చుట్టూ ఖండాలను సూచించే 6 తెల్లని గోల్డ్ షేప్స్ ఉంటాయి. వాటిని ముత్యాలు, వజ్రాలతో రూపొందించారు. దీనిని విజేతలు తలకు సరిపోయేటట్టు అడ్జస్ట్ చేస్తారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ కిరీటం విజేతలకు ఏమాత్రం సొంతం కాదు. ఆమె దాన్ని ఏడాది తర్వాత మరో బ్యూటీకి అందించాల్సి ఉంటుంది. అయితే ఈ కిరీటానికి ప్రతిరూపాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అందిస్తుంది. ఇది ఆమె గుర్తుగా ఉంచుకోవచ్చు.